ఆపోయ్ దించు అక్కడ పెట్టు. అయ్యగారు ఏంటో పెళ్ళా? అవునా? ఊరికండి. ఎవరికేమిట్రా? లీడర్ జగన్నాథం గారు అబ్బాయి ప్రభాకరానికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. రేపు ఊరంతా పెద్ద పెద్ద మినిస్టర్లతో పాటు అంతా ఇక్కడే ఉంటారు. వరుడా ఎక్స్ ఎంపీ గారు కొడుకు, వధువా నా కూతురు. ఆ సంగతి తెలిసిందేగా. రాజకీయాల్లో పుట్టాను, రాజకీయాల కోసం పెరిగాను, రాజకీయాల్లోనే గెడతాను. అంటే రాజకీయాల్లో బాగా గెలుతుందండి? ఒరే నీ తస్తా గిట్టడం అంటే చస్తానని అర్థం. అయ్యి బాబు ఎందుకంటే అప్పుడే సావటం. సరే అయిందా? సరే గానీ నేను ఎక్కడో చూసినట్టుందిరా అబ్బాయి. చూసే ఉంటానండి, తమకు చాలా తూర్లు వచ్చా కట్టింది నేనే కదా. ఏంటండి? సరే సరే ఇందా వస్తున్నా పని వాళ్ళు ఎవరు లేదు, నేనే పెడతాను. ఏమనుకోకుండా ఈ పుట్ట తమరు పట్టండి. ఇదిగో జోగులు, సూర్యుడు వచ్చిన తర్వాత నీ ఆరోగ్యం బాగుపడ్డాది. వాడే పిల్ల ఈ ఊరిలో పిల్లలందరినీ బాగు చేసినది. గింజి బాగా కాసేది. గింజి గురించి కాదు బాబాయ్, సూర్యం కోడల పిల్ల గురించి. ఏటైంది? ఏటి లేదు, తాగే. నీకు చెప్తే కానీ తాగనే. అబ్బాయి కోడల పిల్ల మంచోళ్ళు అంటున్నారు. అది వాళ్ళు వచ్చినప్పుడు నేను అనుకున్నాను మంచోళ్ళని. ఏ మొఖం రాసిందా? అక్కలేదే, కొండ పెట్టుకుని టక్ కొట్టే అది ఓటుకుండా మంచిగా చెప్పొచ్చుగా. దానికి బాధ పట్టి మంచోళ్ళు చెడ్డోళ్ళు చెప్పేస్తుంటాను. ఏది బాబాయ్ మధ్యలో పెద్ద నెక్స్ట్ చేస్తుంటావు? నీకు 100 ఏళ్ళు ఆయుషరా, నువ్వు ఈ మాటే చెప్పుకుంటున్నావు. ఏంటి ఆయుష్నా? వాడు మంచి గిరాకీ అయినట్టుంది. ఇదిగో ఎప్పుడు నాకే ఇస్తారా? నీ పెళ్ళని తీసుకెళ్ళి. పెద్దదానివి నువ్వే ఉంచుతుంది. సరే ఆకులతో అన్నం పెట్టి. నీ పెళ్ళం పెడతా తెలుసు. నీ చేతి పువ్వు తింటా ఉంటే మా అమ్మ పెట్టినట్టుంటది. నువ్వే పెట్టుకుంది. ఒరే రోజు నేనే పెడతా అంటే నీ పెళ్ళానికి కోపం వస్తుందిరా. అందుకని అది ఏమైనా సరే నీ పెళ్ళాన్ని చేసుకుని నువ్వు తినాలి. ఇదిగో కోళ్ళ పిల్ల, మీ ఆయనకి అన్నం పెట్టు. పిల్లలు చదివిన సార్ కానీ ఇంటికి వెళ్ళండి. మనకు పిల్లలు నేను లోటు తీర్చారు కాదు, మెల్లలు. ఏంటి ఇదంతా తెరవలేదు కావాలి కావాలి సరిగ్గా. మీరున్నా నమ్మగారు, నేను వడ్డించుకుంటాను. పర్వాలేదు, మీ చేత సేవ చేయించుకోవడం నాకు కష్టంగా ఉంటుంది. ఇందులో కష్టంగా ఉంది. ఈ ఊర్లో తలెత్తి తిరగలేక, ఆదరించి ఆశ లేక అజ్ఞాతంగా బ్రతుకుతున్న నాకు అండగా నిలిచిన మీరు ఎన్ని సేవలు చేసినా ఈ జన్మలో తీసుకోలేదు. వదిలి సేవ చేయడం గొప్ప చిట్టం గారు. అన్నా వదిలి కోసం లక్ష్మణస్వామి ఎన్ని కట్టాలంటారో నేను వెళ్ళలేదు. అప్పుడే 5 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఆయన దాడి తెలియలేదు. ఏం చేయమంటారు అమ్మగారు? రిక్షా పట్టుకున్న కాంచి ఊరంతా తిరుగుతున్నానా? నా కాళ్ళు రోడ్డు మీద, కళ్ళు వెళ్ళే మనుషుల మీద. అయినా అన్నయ్య జాడలేదు. అన్నట్టు చెప్పడం మర్చాను, రేపు రేత్రికి మీ అన్నయ్య గారు పెళ్ళంటండి. అవును చిట్టమ్మ గారు, ఆ రోజు మిమ్మల్ని ఇంటి నుంచి ఎల్లగొట్టేటప్పుడు మీ అన్నయ్యకి వత్తాసుగా చూస్తా నిలబడ్డాడే, ఆ పెద్ద నుంచి కూతురే పెళ్లి కూతురు. అయితే వెళదాం. వద్దు చిట్టమ్మ గారు, మళ్ళీ మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని అవమానిస్తారు. అలా ఏం జరగదు సూర్యం. అమ్మ పోయిన దుఃఖంలో నిజాలు తెలుసుకోకుండా అలా ప్రవర్తించాడు. అన్నయ్య పెళ్లి చూడలేకపోతే నా బ్రతుకెందుకు చెప్పు. అన్నయ్య తప్పకుండా నన్ను ఆదరిస్తాడు. ఏటు నాకు నమ్మకం లేదు. తర్వాత మెట్టు. సతీ అరుంధతి అదేదని సినిమానా? కాదు, నక్షత్రం. ఓహో,
నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? 10 మందిలో పరువు తీయటానికి కాదమ్మా. తోడబుట్టిన అన్నయ్య పెళ్లి జరుగుతూ ఉంటే రక్త సంబంధం ఉన్న ఏ చెల్లెలు రాకుండా ఉండగలదు? రక్తము మాంసము కాదు అన్నా చెల్లెల్ని చేసేది, హృదయము మనస్సు. నా హృదయంలో నుంచి నిన్ను ఏనాడో తీసి పారేశాను. దయచేసి వెళ్ళిపో. సరేనన్నయ్య, వదినకు చీర, నీకో ధోతి నా కానుకగా తీసుకురాగలిగాను. తీసుకో అన్నయ్య. నీ సంపాదనతో తీసుకొచ్చిన ఈ పాపిష్టి చీరను కట్టుకునేంత కర్మ దాస్తే దాగే బాధ చిట్టమ్మ గారు. నేను అప్పుడే చెప్పాను, అన్నయ్య పెళ్ళిని ఎంతో సంబరపడి వచ్చాను. ఊరుకోండి చిట్టమ్మ, ఊరుకోండి. పొగ గోడలు అయితే ఖరాబ్ చేయగలదు కానీ ఆకాశాన్ని ఏం చేయలేదండి. ఏదో తెలిస్తే నీకంటే వాళ్ళే ఎక్కువ వేసేస్తారు. పదండి, రిక్షా ఎక్కండి. మొగుడు పెళ్ళాలిద్దరు అర్ధరాత్రి ముగ్గురు ఎందుకే? ముగ్గురు కాదు మగడా, మొగుడు పెళ్ళాలిద్దరూ ఒక చోట పడుకోరు. ఆడు చూస్తే బయట పడుకుంటాడు, ఈ చూస్తే లోపల పడుకుంటది. మరి కడుపులోకి వచ్చిందనా? అది బ్రహ్మదేవుడు మాయే. ఒరే అబ్బా, కోరకల్లో ఒట్టి పడిపోవడం కాదు, అర్ధరాత్రి కాదు రోడ్డు కూడా పరాదురేంట్రా? అలా కూడా కదే, డాక్టర్ గారు తీసుకెళ్తాను చెప్పలేదు. ఏంటి చూసావా ఆడికి పెళ్ళమంటే అంటున్నావా? నువ్వు ఒక్కనాడమా నన్ను ఇలా ప్రేమించినావా? నువ్వు ఒక ఎలాగుంటానో నువ్వు చిత్తుగా మత్తుగానే త్రాతుంటానే. ఇప్పటికే ఆలస్యమైపోనాది. ఇలా నువ్వు వెళ్ళి మీ ఆయన కూడట్టమే చల్వా. కాఫీ కాఫీ ఏ కాఫీ. పేరు మర్చిపోయావా గీత? లేదు. ఏ కాఫీ కాఫీ అని పిలుస్తుంటే సరేలే, కాఫీ చేయడానికి ఇంతసేపు తల బద్దలైపోతా ఉంది. తల బద్దలవడం కాఫీ లేకపోవడం వల్ల కాదు, డిటెక్టివ్ నవలు చదవడం వల్ల, ఇంట్లో పని పాట లేకుండా కూర్చోవడం వల్ల. దుర్మార్గి. అన్ని పనులు నేనే చేస్తే ఇంకా మీరు చేసి తగలడేది ఏముంది? దుర్మార్గి. పెళ్లి కాకముందు ఏడ్చేదానివి, ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావు. నీ ఏడుపు ఎప్పుడు ఉండేదేలే. అయినా ఆడదాని జీవితం వంటగదికి అంకితం అయ్యే రోజులు పోయాయి. ఎట్లా ఎట్లా? అన్ని రంగాల్లోనూ ఆడది మగాడికి పోటీగా నిలుస్తోంది. అందుకే మారుతున్న కాలంతో పాటు మీ మగాడు కూడా మారాలి, ఆడదాన్ని గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. తెలిసిందా? ఎంత పెద్ద లెక్చర్ ఇచ్చావే. ఈ సంగతి తెలుసుంటే మైక్ తీసుకొచ్చి పెట్టేవాడు నోటి దగ్గర. మీ నాన్న అంటే సభలో మైక్ దొరికితే చాలు బోరు కొట్టందరూ కుదరడు. గీత, కాలం మారవచ్చు, ఎవరో కొద్ది మంది కాంతాదాసులు మారవచ్చు, కానీ ఈ ప్రకృతి మారదు కదా. ఎందుకంటే మీరా నా కడుపులు రావు. మేము మగమహారాజులు. ఆ రాజుల కాలం ఎప్పుడో పోయిందిలే. కొన్ని మంత్రుల కాలం, మగమహామంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. ఏమిటో మంత్రుల మీద దండయాత్ర సాగిస్తున్నావు? మావయ్య, నువ్వు మగాడివేగా. చచ్చా, నీకెందుకు వచ్చిందో ఈ అనుమానం? కాదు మావయ్య, ఎప్పటికైనా ఆడదానికంటే మగాడు పైన ఉంటాడా లేదా? సమయం సందర్భాన్ని బట్టి కొంచెం అటు ఇటు. సరే, ఇంతకీ నీకెందుకు ఈ ప్రశ్న? మావయ్య, మగాళ్ళేమో వంటింట్లో వంట చేయాలట, ఆడేమో రాకెట్లో చంద్రమండలం పోతుందట అని మీ అమ్మాయి కొడుతుంది లెక్చర్. అయితే అమ్మాయి చెప్పింది అక్షరాల నిజం. అభ్యుదయ పదంలో ఆడదైనా మగాడైనా దేశాభివృద్ధికి ముఖ్యం. స్త్రీ పురుష విచక్షణ లేనప్పుడే దేశం బాగుపడుతుంది. కాఫీ పట్టుకొస్తాను. ఇంకా కాఫీ కానేలేదా? అది తీసుకురమ్మంటేనే ఇంత సోది. అల్లుడు, కట్టుకున్న పెళ్ళానికి కొంచెం కాఫీ ఇచ్చి సంతోష పెట్టలేని మొగుడు ఎందుకయ్యా? మావయ్య, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తాను. అడుగు. మా అత్తయ్యకు మీరు ఇలాగే అన్ని చేసి పెట్టేవారా? నేనా? నా రోజుల్లోనా? గీత తల్లిని ఎంత ప్రేమతో చూసేవాడిని. అసలు కాలు కింద పెట్టనిచ్చేవాడిని. ఏం పైన నడిపించేవాడి గాలిలో? అన్ని పనులు మా నాన్న చేసేవాడు. అప్పుడు నువ్వు పుట్టావా? మా అమ్మ చెప్పింది. నీ తెలివి ఇంతలో ఉంది. ఈ తెలివి తక్కువ వల్లే మినిస్టర్ గారి రికమెండేషన్ తో సంపాదించిన ఉద్యోగం కాస్త ఓడగొట్టుకున్నావు. నాక రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుంది.
అమ్మాయి గతి ఏమవుతుందో అని రాత్రి వాళ్ళు కునుకు పట్టడం లేదు. నిద్ర మాత్రం తెచ్చిస్తాను, భద్రంగా వేసుకోండి. లేపినా లేవనప్పుడు. చాలా చాలా నీ పోయి సలహా, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే వేడివేడిగా తెస్తాను, బాగా పోసుకోండి కడుపుల్లో. బాబు పుట్టేశాను, కన్న బాబు పుట్టేశాను, బాబులు పుట్టేశాను. ఏంటమ్మా? ఒరే నాయనా, ఇదిగో నీ బుజ్జిగాడు. అచ్చు నీ పోల్చారా? జామ్ చెప్పప్పుడు ఎలక పిల్ల ఉన్నాడు. ఏదో నన్ను పుట్టినోడు ఎలక పిల్ల ఉండకపోతే నీలో ఉంటాడా? ఏనుకెళ్ళి ఇదిగో మీరంతా బయటకెళ్ళండి, బిడ్డకు పాలట్టారా? ఏ నేను ఉంటే తప్పంటే చిన్న కదా వెళ్ళవాయా, పెద్ద పసిపిల్లోడు బయలుదేరాడు. బయట బాగా మంచు కురుస్తున్నట్టుంది కదూ? మీకు చలి వేయడం లేదు? నిండా ముగిన వాడికి ఇంకా చలివి. ఇప్పుడు ఎందులో మునిగారేమిటి? ఆలోచనలు. జ్ఞాపకాలలో కాదు కదా? అవి రెండూ కవలకలవి. ఆ పిల్లల ప్రాణదాతలు ఎవరో? మీరు మాత్రం కాదు. ఓ ఎవరైతే గాని ఆ పిల్లని కంటూ కూర్చోకుండా బర్త్ కంట్రోల్ చేసి హాయిగా నిద్రపోండి, ఆరోగ్యానికి మంచిది. థ్యాంక్ యూ డాక్టర్. నో మెన్షన్ పేషెంట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ.